యూట్యూబర్ చేబ్రోలు కిరణ్ అనే టీడీపీ యాక్టివిస్టు వైసీపీకి చెందిన మహిళల మీద నిత్యం చిల్లర వ్యాఖ్యలతో రెచ్చిపోయి మాట్లాడటం. అలానే రీసెంట్‌గా ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి, అలానే వారి భార్య భారతి, అలానే అవినాష్ రెడ్డి కడప ఎంపీ. వాళ్ళ ముగ్గురి గురించి అసభ్యంగా, దారుణమైన పదజాలంతో వాళ్ళని దూషించటము, అలానే చెప్పలేని విధంగా వాళ్ళ గురించి మాట్లాడటము ఇది జరిగింది. అలానే ఇమ్మీడియేట్‌గా రోజు నైటే అతను ఒక యూట్యూబ్‌లో ఒక వీడియో క్షమాపణలు చెప్తూ భారతి గారి కాళ్ళు పట్టుకుంటాను, నేను చేసిన తప్పు అని చెప్పి చేయటం. అలానే వైసీపీ శ్రేణుల ఆగ్రహానికి గురి కావటము. వాళ్ళు స్పందించిన వెంటనే ఇతను క్షమాపణ చెప్పడం జరిగింది. అయితే ఇప్పుడు ఈ టీడీపీ పార్టీ గతంలో చంద్రబాబు నాయుడు నన్ను పిలిచి అక్కడ మంగళగిరిలో ఆయన నివాసానికి పిలిచారు నన్ను, యూట్యూబ్‌లో నా వీడియోలు చూసి అనేది కూడా అతను గతంలో చెప్పడం జరిగింది. అలానే టీడీపీ నాయకులతో అతను సన్నిహితంగా ఉండటము, అటువంటివి కూడా సోషల్ మీడియాలో చాలా ఈ ఫోటోస్ అవి రావటము. ఇతను ఇలా ఈ రకంగా, అంటే బిగినింగ్ నుంచి ఇతను ఈ రకంగా మాట్లాడటం ఇది టీడీపీ శ్రేణుల ప్రోత్సాహం వల్లే. వాళ్ళు నన్నేమి చేయలేరు, ఇప్పుడు అధికారం కూడా మాదే ఉంది కాబట్టి నన్నేం చేయలేరనే ఉద్దేశంతో బరితెగించి ఇష్టారాజ్యంగా మాట్లాడటము, దీనికి టీడీపీ ప్రభుత్వమే కారణము అని విమర్శలైతే వస్తున్నాయి. అట్లానే ఇతను గతంలో మాజీ మంత్రి విడుదల రజనీ గురించి కూడా ఇలానే దారుణంగా మాట్లాడటము, టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచి ఇతను చేబ్రోలు కిరణ్ మరింతగా విపరీతంగా రెచ్చిపోయి మాట్లాడటము, విడుదల రజనీ మీద అత్యంత జుగుప్సాకరమైన వ్యాఖ్యలు చేస్తూ సోషల్ మీడియాలో అతను చెలరైపోవటం. ఆ తర్వాత అతడి చేష్టలు, చర్యలు తీసుకోవాలని చేష్టల మీద అతని మాట్లాడిన భాష మీద కానీ, అతను చేసిన ఆరోపణల మీద చర్యలు తీసుకోవాలని గతంలో విడుదల రజనీ గారు అప్పట్లో ప్రభుత్వం, అంటే టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గత అక్టోబర్ 18వ తేదీన కిరణ్, ఈ చేబ్రోలు కిరణ్ మీద కేసు నమోదు చేయాలని కోరి గుంటూరు ఎస్పీని స్వయంగా కలిసి వినతి పత్రం అందజేయటం, అట్లానే అప్పటి డీజీపీ ద్వారకా తిరుమలరావు, అట్లానే రాష్ట్ర మహిళా కమిషన్ కూడా ఫిర్యాదు చేయటం జరిగింది. అయితే ఎవరు కూడా ఈ విషయాన్ని పట్టించుకోకుండా ప్రభుత్వం దీన్ని పక్కన పెట్టేయటము, ప్రభుత్వం నుంచి కనీసం స్పందన లేకుండా ఉండటం వల్ల ఫిర్యాదు చేసి 6 నెలలు గడిచినా ఇప్పటి వరకు అతని మీద ఎటువంటి కేసు నమోదు చేయకుండా టీడీపీ ప్రభుత్వము దాన్ని పూర్తిగా పక్కన పెట్టేయటం. అంటే మాజీ మంత్రి కంప్లైంట్ ఇచ్చినా గానీ దాన్ని లెక్క చేయకుండా బుట్టదాఖలు చేయటం వల్ల అతను ఈ రకమైన మరింత బరిదెగింపులకి దిగటం, అలానే మహిళల మీద అత్యంత దుర్మార్గంగా అతను ఈ స్థాయికి దిగజారి మాట్లాడటము, అలానే గతంలో ఇతని మీద ఫిర్యాదులు చేసినా గానీ అతని మీద కేసులు నమోదు చేసి చర్యలు తీసుకోకుండా ఈరోజు ఇంత అరాచకమైన పరిస్థితుల్లో ఇతను మాట్లాడటం, ఇది ప్రభుత్వము ఈ చేబ్రోలు కిరణ్‌ని పెంచి పోషించింది అనటానికి ఇది ఒక ఉదాహరణగా వైసీపీ శ్రేణులు ఆరోపణలు చేస్తున్నాయి. అలానే గతంలో ఈయన రీసెంట్‌గా కూడా తరచుగా మన మాజీ మంత్రి, అలానే వైసీపీ నాయకురాలు రోజా మీద కూడా అత్యంత జుగుప్సాకరంగా అతను వ్యాఖ్యలు చేయటము, ఇట్లానే వైసీపీలో ఉన్న అలానే ప్రస్తుతం ఉన్న అధికార ప్రతినిధి ఆమె శ్యామల మీద కానీ, ఇలానే వీళ్ళందరి మీద అతను ఇష్టారాజ్యంగా అసభ్యకరమైన రీతిలో మాట్లాడటము, ఆరోపణలు చేయటము, వాళ్ళని ఇష్టారాజ్యంగా మాట్లాడటము. ఈరోజు బరితెగించి వైఎస్ భారతి మీద, జగన్మోహన్ రెడ్డి మీద కూడా ఈ రకమైన వ్యాఖ్యలు చేయటము. అయితే ఇప్పుడు ఈ రకమైన వ్యాఖ్యలు ఇంత పరుషంగా చేయకపోయినా మొన్న రీసెంట్‌గా పోసాని కృష్ణమురళి గారిని అరెస్ట్ చేయటము, ఆయన్ని రకరకాల స్టేషన్‌లో కేసులు పెట్టి వివిధ స్టేషన్‌లో విచారణలకు పిలవటము, రిమాండ్‌లకు పంపించటము, ఒక నెల రోజుల తర్వాత ఆయన బెయిల్ తీసుకొని బయటికి రావడం జరిగింది. ఇంతకన్నా దారుణంగా మాట్లాడిన ఇతను ఇప్పుడు టీడీపీ రీసెంట్‌గా ఇతను పార్టీలోంచి సస్పెండ్ చేశాము అతన్ని అని చెప్పి ఒక నోట్ అయితే జారీ చేసి చేతులు దులుపుకునే ప్రయత్నం చేస్తున్నట్టు కనబడుతుంది. కానీ పెంచి పోషించిన ఫస్ట్ బిగినింగ్ లోనే ఇతన్ని ఇట్లానే మొగ్గలోనే తుంచేస్తే, ఈ రకమైనగా ప్రోత్సహించకుండా ఇతని మాటల్ని
వాళ్ళు గనక ఖండించుంటే బిగినింగ్‌లోనే వార్నింగ్ ఇస్తే బాగుండేది. ఈరోజు మనమే పెంచి పోషించి ఏదో కంటి తుడుపు చర్యగా పార్టీలోంచి సస్పెండ్ చేశాము అని చెప్పి ఒక మాట అంటే సరిపోదు అని వైసీపీ శ్రేణులు గాని ఆహ్, ఈ రకంగా ఈ రాజకీయ యుద్ధాన్ని గమనిస్తున్న ప్రజలు గూడా అవాక్కయ్యే రకంగా ఇంత దారుణంగా దిగజారి మాట్లాడటం, ఇంత రాజకీయాలు ఇంత నీచంగా దిగజారిపోయినాయా? ఒకళ్ళనొకళ్ళు ఈ దూషణలు చేసుకోవటము, వ్యక్తిగతంగా ఇళ్లల్లో ఆడవాళ్ళని గూడా దీనిలోకి లాగి వాళ్ళ క్యారెక్టర్ అసాసినేట్ చేయటము, ఇంత నీచంగా మాట్లాడటం అనేది ఎవరు ప్రోత్సహించదగనిది. అలానే ఇతని మీద గూడా కఠిన చర్యలు తీసుకొని ఇక భవిష్యత్తులో గూడా ఇతను ఈ రకంగా ఏ నాయకుల గురించి గానీ, ఇళ్లల్లో ఆడవాళ్ళ గురించి గానీ, లేకపోతే రాజకీయాల్లో ఉన్న ఆడవాళ్ళ గురించి గూడా ఈ రకంగా ఎప్పుడు మాట్లాడకుండా తగిన శిక్ష విధించాలని అందరూ కోరుకుంటున్నారు. అలానే సభ్య సమాజం తలదించుకునేలాగా ఇతని వ్యాఖ్యలు ఉండటము, మరింత దిగజారి మాట్లాడటం అయితే అది ఎప్పటికీ ఎవరి విషయంలో అయినా గానీ అది హర్షణీయం గాదు. ఆ రకంగా చర్యలు తీసుకొని ఇతనికి కఠిన శిక్ష విధించేటట్టు ప్రభుత్వం చర్యలుండాలని కోరుకుంటున్నాం.